ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఏ మంత్రి వచ్చినా తాను అనుకూలంగా వ్యవహరించానని అన్నారు. ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించేందుకు సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి నిరూపించాలని డిమాండ్ చేశారు. తాను ప్రాజెక్టులను అడ్డుకున్నట్లు నిరూపితమైతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు. రేవంత్ రెడ్డిలా అబద్దాలు మోసాలు చేయనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నేను రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు జవాబుదారిని, నేను భారతీయ జనతా పార్టీకి జవాబుదారిని. అంతే తప్ప నేను ఆయన గులాంను కాదు. ఆయన కావచ్చు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ప్రతి నెల వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతాడు. ఆయన ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాను, నేను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నానో ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడుతా ఉన్నాను. మరి నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ కోసం నేను ఇక్కడ పనిచేయడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను, సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఎక్కడైనా నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను, రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.